నగరంలోని డీజీపీ కార్యాలయం ఎదుట ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇటీవల జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్ష పేపర్లో అవకతవకలు జరిగాయని 22 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. నెగటివ్ మార్కులు పెట్టి అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అమలు చేయడం లేదని తెలిపారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావును కలవడానికి వచ్చామని తెలిపారు. ఇలాంటి ఇబ్బందులతో ఇప్పటికే 8 మంది అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇకనైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కనీసం ఎన్ని మార్కులు వచ్చినాయో తెలియకుండా ఓన్లీ అది హాల్ టికెట్స్ నంబర్ ఇచ్చేసి నువ్వు నాట్ క్వాలిఫైడ్ అంట. అంటే క్వాలిఫైడ్ అయిన వాడు ఏడవైజ్ అవ్వాలి, నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళే ఏడవైజ్ అవ్వాలో చెప్పండి. ఇప్పుడు అసలు ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు. ఉన్న బంగారం అంతా ముత్తుళ్ళల్లో అక్కడ మార్వడం దగ్గర అక్కడిక్కడ పెట్టేసి మేము చదువుకుంటున్నాం. చదివిన వాళ్ళకు ఇట్లా అదేమంటారు నెగిటివ్ మార్కు పెడితే మేము ఎవరి దగ్గర పోయి చదవాలి చెప్పండి. మళ్ళీ అట్లాంటప్పుడు మాకు అసలు నోటిఫికేషన్ ఇవ్వద్దు. మీరు ఖచ్చితంగా ఇది మీరు మాకు ప్రభుత్వం ఏదైనా ఒక న్యాయం చెయ్యాలి. మేము బండ్లలో పెట్రోల్ పోపించుకొని అక్కడిక్కడ అప్పులు చేసుకుంటా 12 రోజుల నుంచి కుక్కల్లాగా తిరుగుతున్నాం. మాకు ఎవరైనా సమాధానం చెప్తారా? లేకుంటే మేము కూడా ఏమన్నా చేసుకుని సావాలా? మాకు సమాధానం పడేయాలి. ఇండ్లల్లో కూర్చుంటాం మేము, అంతే. అర్థమవుతుందా? అట్లా కూడా లేకుండా గ్రౌండ్ వరకు కూడా ఓనియకుండా మమ్మల్ని ఇట్లా వేస్తే మళ్ళీ మేము ఏడికి పోయి సావాలి మీరు చెప్పాలి. కేసీఆర్ గారు మీరు అసెంబ్లీలో చెప్పారు సార్, చాలా మర్యాద పూర్వకంగా చెప్పారు. మీరు మాకేమని మేము అందరికీ యాడ్ చేస్తాము, అందరికీ